పుట్టుమచ్చలు మీ జీవిత రహస్యం. పుట్టుమచ్చలు శాస్త్రీయ దృక్పథం, చారిత్రక నేపథ్యం. నమస్కారం. ఈరోజు మన శరీరంపై ఉండే పుట్టుమచ్చలు కేవలం చిన్న చర్మపు మచ్చలు మాత్రమే కాదని, అవి మన తలరాత, భవిష్యత్తు, వ్యక్తిత్వం గురించిన గొప్ప రహస్యాలను దాచి ఉంచాయని నిరూపించే మచ్చశాస్త్రం లోతుల్లోకి వెళ్తున్నాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. శాస్త్రీయ వివరణ. వైద్య పరిభాషలో ఈ మచ్చలను నెవి అంటారు. ఇవి మన చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు ఒకచోట గుమిగూడడం వల్ల ఏర్పడతాయి. సాధారణంగా వీటిలో హాని ఉండదు. ఇవి జన్యు కారణాలపై ఆధారపడతాయి. కానీ సూర్యరశ్మి, యువి కిరణాలు కూడా కొత్త మచ్చలు రావడానికి లేదా ఉన్న మచ్చలు పెద్దవి కావడానికి కారణమవుతాయి. హార్మోన్ల మార్పులు, ముఖ్యంగా యుక్త వయస్సు, గర్భధారణ సమయంలో మచ్చలు పెరిగే అవకాశం ఉంటుంది. చారిత్రక నేపథ్యం. పుట్టుమచ్చల గురించి చర్చ భారతీయ సముద్రిక శాస్త్రంలో వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. పుట్టుమచ్చలను మన కర్మఫలాలు మరియు గ్రహాల స్థానం ప్రభావాలుగా భావించారు. ప్రతి మచ్చ ఉన్న ప్రదేశం, దాని రంగు, ఆకారం, పరిమాణం ఆధారంగా ఫలితం మారుతుంది. పురుషులకు శరీరంలోని కుడివైపు మచ్చలు శుభప్రదమైతే, స్త్రీలకు ఎడమవైపు మచ్చలు అదృష్టాన్ని తెస్తాయని మచ్చశాస్త్రం ప్రాథమికంగా చెబుతుంది. మచ్చల రంగు, ఆకారం యొక్క రహస్యం. ఎరుపు, తేనె రంగు మచ్చలు. ఇవి అదృష్టాన్ని, సంపదను, సుఖాన్ని సూచిస్తాయి. నల్లని మచ్చలు. వీటి ఫలితం స్థానాన్ని బట్టి మారుతుంది. శుభస్థానంలో ఉంటే అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆకారం. పుట్టుమచ్చ గుండ్రంగా ఉంటే శుభప్రదం. సక్రమంగా లేకపోతే ఫలితంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. పెద్ద మచ్చలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. ముఖంపై పుట్టుమచ్చలు. వ్యక్తిత్వం, అదృష్టం, సామాజిక జీవితం. ముఖంపై మచ్చలు మన వ్యక్తిత్వాన్ని, ఇతరులతో మన సంబంధాలను సూచిస్తాయి. నుదురు, ఫోర్హెడ్. నుదురు మధ్యలో మచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు. ప్రశాంతంగా ఉంటారు మరియు ప్రేమలో విజయం సాధిస్తారు. వీరు ఏకాగ్రత ఎక్కువ కలిగి ఉంటారు. నుదుటి కుడివైపు మచ్చ ఉంటే పురుషులు లేదా స్త్రీలు గొప్ప ధనవంతులు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వీరు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. నుదిటి ఎడమవైపు మచ్చ ఉంటే వారు కొంచెం దుబారా ఖర్చు చేసేవారు కావచ్చు లేదా కెరీర్ ప్రారంభంలో సవాళ్లు ఎదుర్కోవచ్చు. కనుబొమ్మలు. కుడి కనుబొమ్మపై మచ్చ ఉన్నవారు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. వీరు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. ఎడమ కనుబొమ్మపై మచ్చ ఉన్నవారు కెరీర్లో అడ్డంకులు ఎదుర్కొనవచ్చు, కానీ వారు తమ కృషి, పట్టుదలతో విజయం సాధిస్తారు. కళ్ళు, ఐస్ మరియు రెప్పలు. కంటి రెప్పలపై మచ్చ ఉన్నవారు చాలా నిజాయితీపరులు, నమ్మకస్తులు. వీరికి ధనయోగం ఉంటుంది. కంటి పాపపై మచ్చ ఉండడం చాలా అరుదు. ఇది ఉన్నవారు చాలా తెలివైనవారు, గొప్ప ఆలోచనాపరులు అవుతారు. ముక్కు. ముక్కు కుడివైపు మచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వీరికి ఆకస్మిక ధనలాభం, కీర్తి లభిస్తాయి. వీరు సామాజికంగా చురుకుగా ఉంటారు. ముక్కు చివర మచ్చ ఉంటే వారు కొంచెం తొందరపాటు స్వభావం కలవారు. సామాజిక జీవితంలో గందరగోళం ఉండవచ్చు. చెవులు. చెవి లోపల లేదా వెలుపల మచ్చ ఉన్నవారు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. వీరు డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు, ముఖ్యంగా
స్నేహితుల కోసం త్యాగాలు చేస్తారు. పెదవులు మరియు గడ్డం. పై పెదవిపై మచ్చ ఉన్నవారు దయ, మంచి మనస్సు కలిగి ఉంటారు. ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు. కింది పెదవిపై మచ్చ ఉంటే కళలు, సృజనాత్మకత పట్ల ఆసక్తి ఉంటుంది. వీరు మంచి ఆహారాన్ని, విలాసాలను ఆస్వాదిస్తారు. గడ్డంపై మచ్చ ఉంటే పట్టుదల, వ్యాపార నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. వీరు తమ లక్ష్యాలను చేరుకోవడంలో విజయం సాధిస్తారు. శరీరం పైభాగంలో పుట్టుమచ్చలు. సంపద, కెరీర్, కర్మఫలాలు. మెడ ముందు భాగంలో మచ్చ ఉంటే అదృష్టం, గౌరవం లభిస్తుంది. వీరికి మంచి మాట తీరు ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. మెడ వెనుక భాగంలో మచ్చ ఉంటే మాత్రం కొంచెం కోపం, దూకుడు స్వభావం ఉండవచ్చు. వీరు జీవితంలో స్థిరపడడానికి మరింత కష్టపడాలి. భుజాలు. కుడి భుజంపై మచ్చ ఉన్నవారు బాధ్యతాయుతమైన వారు, శ్రమజీవులు. వీరు ఆర్థిక విషయాలలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. మంచి పొదుపు చేస్తారు. ఎడమ భుజంపై మచ్చ ఉంటే డబ్బు పొదుపులో సమస్యలు ఉండవచ్చు లేదా జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఛాతీ కుడివైపు మచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వీరికి జీవిత భాగస్వామి నుంచి అపారమైన ప్రేమ, మద్దతు లభిస్తాయి. జీవితం ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. ఎడమవైపు మచ్చ ఉంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది, కానీ లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా పోరాడాల్సి రావచ్చు. పొట్ట మరియు బొడ్డుపై మచ్చ ఉండడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇది గొప్ప ఐశ్వర్యం, విలాసవంతమైన జీవితాన్ని సూచిస్తుంది. వీరు జీవితంలో సౌకర్యాలు, మంచి ఆహారం విషయంలో రాజీ పడరు. వీపుపై పెద్ద మచ్చ ఉంటే అది అఖండ రాజయోగం వంటిది. వీరు సమాజంలో, రాజకీయాల్లో లేదా తమ వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. చేతులు మరియు అరచేతులు. కుడి అరచేతి లోపల మచ్చ ఉంటే వీళ్ళు అసాధారణమైన సంపదను, విజయాన్ని పొందుతారు. డబ్బు సంపాదించడంలో వీరికి తిరుగు ఉండదు. మణికట్టుపై మచ్చ ఉంటే వీరికి తరచుగా డబ్బు కొరత ఉండవచ్చు, కానీ అంతిమంగా సమాజంలో కీర్తి లభిస్తుంది. శరీరం కింది భాగంలో పుట్టుమచ్చలు మరియు ఆరోగ్య సూచనలు. తొడలు. కుడి తొడపై మచ్చ ఉన్నవారు అదృష్టవంతులు. వీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని, స్థిరమైన సంపదను అనుభవిస్తారు. ఎడమ తొడపై మచ్చ ఉంటే ప్రయాణాలు, అన్వేషణల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మోకాలు. కుడి మోకాలుపై మచ్చ ఉన్నవారు మంచి స్నేహితులను, విజయవంతమైన వ్యాపార జీవితాన్ని కలిగి ఉంటారు. వీరు సులభంగా డబ్బు సంపాదిస్తారు. పిరుదలపై ఈ ప్రదేశంలో మచ్చ ఉన్నవారు శారీరక శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు జీవితంలో ప్రశాంతత కోసం అన్వేషిస్తారు. అరికాళ్ళు. అరికాళ్లపై మచ్చ ఉన్నవారు విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వీరు ఆధ్యాత్మిక, అన్వేషణాత్మక జీవితాన్ని గడుపుతారు. మరికొన్ని అరుదైన స్థానాలు. నాలుకపై మచ్చ ఉంటే వీరు సంభాషణ నైపుణ్యంలో, ప్రసంగాలలో చాలా గొప్పవారు అవుతారు. రహస్య ప్రదేశాలలో మచ్చ ఉంటే గొప్ప సంపద, విలాసవంతమైన జీవితం లభిస్తుందని నమ్ముతారు. ABCDE నియమం. ఆరోగ్య సూచన. మనం మచ్చశాస్త్రాన్ని నమ్మినా ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని మచ్చలు ప్రమాదకరమైన చర్మ క్యాన్సర్కు సంకేతం కావచ్చు. దయచేసి ఈ ABCDE నియమాన్ని తప్పకుండా పాటించండి.
ఏ అసిమెట్రీ సక్రమంగా లేకపోవడం, మచ్చలో ఒక సగం మరొక దానితో సరిపోలేకపోవడం. బి బోర్డర్ అంచులు చిరిగినట్లు సక్రమంగా లేకపోవడం. సి కలర్ రంగు మచ్చలో రంగు ఏకరీతిగా లేకపోవడం, నలుపు, గోధుమ, ఎరుపు వంటి రంగుల మిశ్రమం ఉండటం. డి డయామీటర్ వ్యాసం మచ్చ 6 మిల్లీమీటర్ల పెన్సిల్ ఎరేజర్ కంటే పెద్దగా ఉండడం. ఈ ఇవాల్వింగ్ పరిణామం మచ్చ పరిమాణం, ఆకారం లేదా రంగులో మారుతుండడం. ఈ లక్షణాలలో ఏది కనిపించినా ఆలస్యం చేయకుండా చర్మ వైద్యుడిని సంప్రదించాలి. మీ ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యం. పుట్టుమచ్చల వెనుక ఉన్న అద్భుతమైన రహస్యాలను మనం సుదీర్ఘంగా తెలుసుకున్నాం. మచ్చా శాస్త్రం మన వ్యక్తిత్వం, కర్మఫలాల గురించి తెలియజేయవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఫలితాలు కేవలం ఒక మార్గదర్శకం, గైడ్లైన్ మాత్రమే. మీ జీవితాన్ని, అదృష్టాన్ని నిర్ణయించేది మీ కష్టం, మీ నిర్ణయాలు మరియు మీ సానుకూల దృక్పథం మాత్రమే. మీ పుట్టుమచ్చలు మీకు ఒక సానుకూల ప్రేరణ ఇవ్వడానికి ఉపయోగపడాలి, కానీ వాటిపైనే మీ జీవితాన్ని ఆధారపడకూడదు. ఎక్కడ మచ్చ ఉన్నా మీ కృషి, ఆత్మవిశ్వాసమే మీకు నిజమైన అదృష్టాన్ని, విజయాన్ని తెస్తాయి. మీరు ఈ వివరాలతో ఏకీభవిస్తున్నారా? లేదా మీ జీవితంలో మీకు అత్యంత అదృష్టాన్ని తెచ్చిన మచ్చ ఎక్కడ ఉంది? దాని ఫలితం ఎలా ఉందో కింద కామెంట్లలో మాతో తప్పకుండా పంచుకోండి. ఈ సమగ్ర వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.